ఎస్ దే ఆర్ ఆల్ ద క్లియర్ ఇండికేషన్స్. అన్నిట్లకన్నా గోరు చుట్టు మీద రోకల పోట్లాగా మరి ఆ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరటం, మరి చేరిన మొదటి రోజే మరి ఏ సామాజిక వర్గం అయితే వెన్నుదండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో ఏనాడు ఆయన మరి భయపడో ఇంకోటో ఆ విషయం మీద పెదవి విప్పని పరిస్థితులు, అంటే తను మాట్లాడటం కరెక్ట్ కాదు, ఐ టోటలీ డిఫర్ విత్ ఇట్. కానీ తను టార్గెట్ చేసింది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే వర్గమో ఆ వర్గం ఓట్లని తను డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్తో ఆ వర్గంలో మెయిన్ పీపుల్ యొక్క మనసు అయితే దోచుకోగలిగింది అని చెప్పొచ్చు. సో అదొక పెద్ద మైనస్ పాయింట్ రాబోయే రోజుల్లో. సో ఈ ట్రెండ్ మరి అన్నీ ఈ అపశకునాలన్నీ చూస్తూ ఉంటాయి. మరి సడన్గా ఆయన కేసీఆర్ గారిని మరి 20 రోజులుగా పట్టించుకోకుండా ఇప్పుడు సడన్గా పరామర్శకు రావటం, అలాగే మరి తల్లిగారిని కూడా ఆయన వెళ్ళి మరి ప్రేమతో పలకరించటం, ఇవన్నీ వారి యొక్క అలజడిని స్పష్టంగా తెలియజేస్తుంది. సో తెలంగాణ కన్నా మరి ఎంతో మంచి చేసిన తెలంగాణ కేవలం కొన్ని పాయింట్ల వలన, అహంకారం అనే పాయింట్ వలన మరి కుప్పకూలిపోయింది. మరి ఇక్కడ అభివృద్ధి లేని అహంకారం. కనీసం ఇప్పుడు ఆ అభ్యర్థులు కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ లేదండి, ఓకే, అరే రామచంద్రన్న ఈ కారణం చేత మనకి ఇలా రావట్లేదు, ఈసారి నేను నెగ్గకపోతే నాకు చాలా ఇబ్బందులు అన్నా, నేను నీకు ఏదో చూస్తానన్నా అని ఆయన స్థాయిలో చెప్పుంటే అట్లీస్ట్ చిన్న ఉపశమనం అన్నా కలిగేది. అంతలాగా ఏదో కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నాను వెళ్ళిపోయి ఉండేవాడు. ఇలా తిట్లు తిట్టుకుంటా వెళ్ళి నాకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పర్వాలేదు, లేదంటే నేను నా భార్య కళ్యాణదుర్గం రాయదుర్గం నుంచి పోటీ చేయటం ఖాయం అని ఆయన టార్గెట్ ఏం చెప్పాడు, నేను నెగ్గుతానల్లా, ఖచ్చితంగా వైకాపాని ఓడిస్తాను అని చెప్పాడు. డెఫినెట్గా కాపు రామచంద్రారెడ్డి గారికి ఓడించగలిగిన సత్తా అయితే ఉంది. ఏముందండి, 10,000 ఓట్లు చీలిస్తే చాలు ఆయన ఓడించగలడు. అలాగా ఎందరో, ఒక మల్లాది విష్ణువే కాదు, మరి అక్కడ పార్థసారథి గారే కాదు, మరి ఇంకా ఎంతోమంది ఇలా రోజు చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇందాక కొత్త పేర్లు చాలా బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ అపాయింట్మెంట్